వంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవదేవుడు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము మనము ప్రతి నెల మొదటి వారం మార్క్స్ వార్త, రెండో వారము రోమాపత్రిక, మూడో వారము పరమగీతము, నాలుగో వారము ప్రకటన గ్రంథము ఇలా ధ్యానం చేస్తున్నాం. ఇది రెండో వారం కనుక రోమాపత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 23 వరకు. ఇందులో మన అంశం ఏంటంటే చేయకూడని పాపాన్ని ఎందుకు చేస్తున్నాం. ఇందులో మనం చూడబోయే ముఖ్య భాగాలు ఏమిటంటే 15వ వచనములో మనం ఏం చూస్తామంటే పాపంపై దేవుని కోపాన్ని గుర్తించనందున మనం పాపం చేస్తున్నాం. అది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏమిటి అనంటే 16-17 వచనాలు. యజమానుడు మారాడు కానీ దాసత్వం మారలేదు అని గుర్తించకపోవడం. సో యజమానుడు మారాడు, దాసత్వం మారలేదు, అది మనము గుర్తించకపోతే పాపం చేస్తాం. ఇక మూడో కారణం 18-19 వచనాలు. నీతికి దాసులుగా ఉండుటానే ఆ క్రియ కొనసాగుట గుర్తించకపోతే మనం పాపం చేస్తాం. ఇది మూడో కారణం. 4, 20-21 వచనాలు గమనిస్తే పాప ఫలితాన్ని గుర్తించనందున పాపం చేస్తాం. చివరిగా 22-23 వచనాలు గమనిస్తే నీతి పవిత్రత ఫలాన్ని గుర్తించనందున కూడా మనం పాపం చేస్తాం. సో చేయకూడని పాపాన్ని చేయడానికి ఎన్ని కారణాలు చెప్పాను? 5 కారణాలు. చెయ్యకూడని పాపాన్ని చేయడానికి 5 కారణాలు. ఈ 5 కారణాలను పౌలు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా గమనించండి, రోమాపత్రికను చదివినా లేదా విన్నా లేదా ధ్యానం చేసినా ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను? 3. 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు దేవుడు బయలుపరిచిన నీతి, దేవుని నీతి బయలుపరచబడినది. ఆ తరువాత 9, 10, 11 ఈ 3 అధ్యాయాలు దేవుని నీతి యొక్క ప్రణాళిక, ఈ నీతి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి. ఆ తర్వాత 12 నుంచి 16 అధ్యాయాలు దేవుని నీతి యొక్క అన్వయింపు, ఆ నీతిని ఎలా అన్వయించుకోవాలి మనం. ఇంతే 3 విషయాలు మొత్తము ఈ రోమాపత్రిక అంతా కూడా తెలియచేస్తుంది. అయితే దీంట్లో మనము 3 భాగాలు చేసాం. దేంట్లో 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. ఏంటది? దేవుని నీతి యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? మనిషిలో పాపమున్నది. 2, దేవుని యొక్క నీతి మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచాలి. 3, ఆ నీతిని పొందుకున్న తర్వాత ఆ నీతిలో ఎదగడము ఎలా, అది మనం ఇప్పుడు ఉన్నాం. దీన్ని ఎలా 3 భాగాలు చేసాము. మొదటి భాగాన్ని 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 20 వరకు మనిషిలో ఉన్న పాపం గురించి లేఖనం మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది. ఆ తర్వాత 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం వరకు నీతిని ఎలా పొందుతామో మాట్లాడుతుంది. ఆ తర్వాత 6, 7, 8 అధ్యాయాలు అసలు ఆ నీతిలో ఎలా ఎదగగలమో మాట్లాడుతుంది. నీతిలో ఎలా ఎదగగలం మనము పోయిన నెలలో ఈ విషయాన్ని చూసాం. 1 నుంచి 14 వచనాలు. నీతిలో ఎదగాలంటే నీతిని ఎరగాలి, నీతిని ఎంచుకోవాలి, నీతికి మనము అప్పగించుకోవాలి. అది మనం చూసాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, సరే నీతి పొందేశాం, నీతిమంతులమయ్యాము. నీతిమంతులు అయిన తరువాత మళ్ళీ మనం పాపం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అలా చేయడానికి గల కారణాలు ఏంటో చెప్తున్నాడు.
అవే ఈరోజు మనం చూడబోయే విషయాలు. ఈ కారణాలను గుర్తిస్తే మనము పాపము చేయలేం. అది బై మిస్టేక్ కావండి, బై ఛాన్స్ కానివ్వండి, ఎలాగైనా సరే పాపం అనేది చేస్తున్నాం. అలా చేయడానికి గల కారణాలు 5 ఉన్నాయి. ఈ చదివిన భాగం అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 23 వరకు 5 కారణాలు కనబడుతున్నాయి. అవేంటో మనం చూడబోతున్నాం. ఓకే, ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో రోమాపత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 23 వరకు ధ్యానిస్తూ ఉండగా, తండ్రి, వాక్యమనే నీ రొట్టె జీవాహారాన్ని విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను క్రీస్తు స్వరూపములో రూపాంతరపరిచి నీ కుమారుని రాకకు అనుక్షణము సిద్ధపరచుమని వాక్యం వినేటప్పుడు దుష్టుడు మా మైళ్ళను దోచుకోకుండా యేసు నామున దుష్టుడు లయమైపోవునుగాక. నీ ఆత్మ అభిషేకము నింపుదల మాకు కలుగునుగాక. ఇలాగు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మొదటి భాగాన్ని గమనిద్దాం. మొదటి పాయింట్ అనుకోండి, 5 పాయింట్లుగా వివరిస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే, చేయకూడని పాపాన్ని చేయడానికి మొదటి కారణం పాపంపై దేవునికున్న కోపాన్ని గుర్తించకపోవడం. పాపంపై దేవునికి ఎంత కోపం ఉందో చెప్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఒక హిస్టరీ జరిగిన సంఘటన ఉంది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాన దేశానికి వెళుతున్న ఆ మార్గ మధ్యలో మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశములో బాలాక్ అనే వ్యక్తి రాజు. ఆ ప్రాంతములో బిలాం అనే వ్యక్తి ప్రవక్త. ఈ బాలాక్ అనే రాజు బిలాము దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు, బహుబలవంతులు, వాళ్ళ చేతిలో మా దేశం సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి వాళ్ళు సర్వనాశనం అయ్యేటట్టు నువ్వు దీవించము అంటాడు. ఎవరు? బిలాం. ఎవరితో? బాలాకుతో. ఈ విషయము దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు సివియర్గా వార్నింగ్ ఇస్తాడు. ఎవరికి? బిలాముకి. ఏమని? వారు నా సొత్తు, వారు నా ప్రజలు, వాళ్ళ జోలికి పోతే నీకు పుట్టగతులుండవు అని చెప్పాడు. వాడుక భాషలో చెప్తున్నా మీకు, అంటే మీకు ఈజీగా అర్థమవుద్దని. బైబిల్ భాషలో కాకుండా వాడుక భాషలో చెప్తున్నాను. ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాక పదే పదే ఇసుకిస్తూ వచ్చాడు బాలాకు బిలాముని. అప్పుడు బిలాముకి ఒక దురాశ ఉంది, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనే కోరిక వల్ల అతను ఇచ్చిన సలహా ఏంటంటే, నీ కోరిక ఏంటి? ఇశ్రాయేల్ నాశనం అవ్వాలా, అంతే కదా? ఓ పంచే, మీ విందులకు, మీ యొక్క కార్యక్రమాలకు, పండుగలకు, విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలకు ఇశ్రాయేల్ని పిలు. అలా పిలిచిన తర్వాత అందమైన అమ్మాయిలు ఆ పాపం చేసే అవకాశాన్ని కల్పించు అని. ఆ టైంలో ఇలా రావడం ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరి దగ్గరికి? మోయాబీల యొక్క కార్యక్రమాల దగ్గరికి ఈ అందమైన అమ్మాయిలతో పాపం చేయడం జరిగింది. దేవుడు వ్యభిచారం పట్ల బహు ఉగ్రుడు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా చాలామంది చనిపోయారు. దేవుని కోపము వారు చేసిన పాపంపై రగిలిన విషయాన్ని మనం చూస్తాం. అక్కడ గుడారములో ఒక మోయాబీ అమ్మాయితో ఒక ఇశ్రాయేలు అబ్బాయి పాపం చేస్తుంటే, యాజకత్వానికి, లేవి గోత్రానికి యాజకత్వానికి చెందిన ఒక ఫినెహాస్ అనే వ్యక్తి బళ్ళెం తీసుకెళ్ళి పొడిస్తే ఇద్దరిలో నుంచి దూరుతుంది, అంత గట్టిగా పొడుస్తాడు. అప్పుడు తెగులు లేక దేవుని కోపము చల్లారెను అనే విషయాన్ని చూస్తాం. అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, పాపంపై దేవునికి రగులుతున్న కోపం. ఓకే, అది ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 21:21లో కూడా ఉంది. మొండివాడైన అబ్బాయి మాట వినకపోతే పెద్దల చేత ఆ మొండివాడైన వ్యక్తిని అలాగే రాళ్లతో కొట్టి అతన్ని చంపి ఆ విధముగా చెడుతనము తొలగించవలెను అని ఉంటుంది.
అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ద్వితీయోపదేశకాండంలో. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒకటి అర్థం అవ్వాలా, పాపంపై దేవునికున్న కోపం, అదొక్కటి అర్థమైతే చాలు. అయితే ఈ కోపాన్ని దేవుడు ఎలా తీర్చుకున్నాడు? ఇలా రగులుతుంది కదా దేవుని కోపము. ఏది? ఒక వ్యభిచారం పట్ల కానీ, ఒక త్రాగుడు పట్ల కానీ, ఒక పేకాట పట్ల కానీ, ఒక అక్ర సంబంధం పట్ల కానీ, ఏ రకమైన పాపం పట్ల ఇంత కోపం ఉంది కదా. మరి అలాంటి కోపము ఇప్పుడు దేవుడు ఎందుకు చూపడము లేదు? వచ్చిన మార్కు వస్తుంది కదండి అందరికీ. చెప్తాను ఇప్పుడు, వివరణిస్తాను. రోమా పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనాన్ని గమనిస్తే, వినండి, జస్ట్ వినండి. అక్కడ పాప శరీర ఆకారముతో ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసుక్రీస్తు, అంటే యేసుప్రభు కుమారుడు, తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుప్రభు. ఆయన శరీరమునకు శిక్ష విధించి, అంటే అందరి పాపము యేసు ప్రభు మీద మోపి దేవుడు ఏమి తీర్చుకున్నాడు? పాపంపై ఉన్న కోపాన్ని యేసు ప్రభు శరీరం మీద మోపి, ఆ కోపం అంటే అంత ఘోరమైన శిలువ యజ్ఞము యేసు ప్రభు అనుభవించాడు. అంటే పాపంపై దేవునికున్న కోపం. అదే కోపం మనిషి మీద చూపిస్తే మాడి మసై నరకనిపోతాం. ఆయన దేవుడు గనుక, పరిపూర్ణ దేవుడు గనుక, పరిపూర్ణ మానవుడు గనుక ఆయన మాత్రమే భరించగలిగాడు, మనమైతే భరించలేం. ఏంటిది? దేవుని కోపాన్ని. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కోపాన్ని భరించలేక ఏమైపోయారు? అందరూ నాశనం అయిపోయారు. మరి యేసు ప్రభు పాపము లేని పరిశుద్ధుడు గనుక మనందరి పాపం ఆయన మీద మోపి అట్టి దేవుని కోపాన్ని ఆ కుమారుడైన ప్రభువు మీద, దేవుని కుమారుడైన ప్రభువు మీద మోపినప్పుడు ఆయన ఆ ఘోరమైన, అసలు ఆ సిలువను ధ్యానిస్తుంటే కన్నీళ్లు కారిపోతాయి. ఎంత బాధ, అది వర్ణించలేం. మనకు చిన్న బాధ కలిగితేనే భరించలేకపోతే ఎట్లండి ఆ ఘోరమైన బాధను ఆయన భరించాడు. అయితే మళ్ళీ వచ్చిన మార్గం, ఎందుకు పాస్టర్ గారు పాపంపై దేవునికి ఇంత కోపం? లేవీకాండం 19వ అధ్యాయం, లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఏముందంటే, మీరు పరిశుద్ధులై ఉండాలి అని ఉంది. ఎందుకు? రీజన్ ఉంది అక్కడ, నేను పరిశుద్ధుడను కనుక. చూసారు ఎంత బాగుందో రీజన్. మనం ఏమై ఉండాలట? పరిశుద్ధులమై ఉండాలి. మరి మనం ఎట్లా పరిశుద్ధులమవుతాము? మనము అని అంటే, మనందరి పాపం యేసు ప్రభు మీద మోపబడిందని, పాపానికి రావలసిన శిక్ష అంతా యేసు ప్రభు సిలువలో భరించాడని మనము విశ్వసించినప్పుడు ఆయనలో ఉన్న నీతి అనే పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది. ఇలాగా యేసు ప్రభును నమ్మినప్పుడు మనం ఏమవుతున్నాము? పరిశుద్ధులం అయిపోతున్నాం, నో డౌట్. అవన్నీ వివరిస్తాను ఈరోజు. ఓకే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధులు అగుటకే మీరు పిలవబడితిరి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ పదం. అంటే దీని మీద సరైన అవగాహన లేనప్పుడు మళ్ళీ రిపీట్గా మళ్ళీ మనం ఏం చేసే అవకాశం ఉంది? పాపం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 15వ వచనంలో ఒక ప్రశ్న రేజ్ అయింది. చదవండి 15వ వచనం, రోమా పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఒక ప్రశ్న రేజ్ అయింది. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అంటే ఆగరా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనం ఏం కాలేము? నీతిమంతులం కాలేము, అంటే పరిశుద్ధులం కాలేము. మరి ఎలా పరిశుద్ధులమయ్యాము? కృప ద్వారా. ఏమిటా కృప? మనకు బదులుగా మన స్థానములో మనకు రావలసిన శిక్ష, మనకంటే మానవ జాతి అందరికి రావలసిన శిక్ష యేసు ప్రభు సిలువలో భరించినందువలన ఆ విషయాన్ని నేను నమ్మితే ఆయన నీతి నాకు రావడమే కృప వలన నాకు కలిగిన రక్షణ. ఇలాంటి రక్షణ నాకు వచ్చింది కదా, ఇలాంటి కృప నాకు దొరికింది కదా, ఇలాగ పరిశుద్ధుడిని అయిపోయాను కదా యేసు ప్రభు నమ్మినప్పుడు. మరి ఆ విధంగా క్రియల మూలముగా కాక విశ్వాసము ద్వారా రక్షింపబడిన నేను ఇక పాపం చేస్తే తప్పే ఉంది అన్న థాట్ వచ్చే ప్రమాదం ఉంది. అర్థమైంది కదా? నువ్వు ఏమీ చేయకుండానే పరిశుద్ధమైనప్పుడు ఇక నువ్వు ఏం చేస్తే తప్పే ఉంది? ఈ థాట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.
అందుకే అవతల వాళ్ళకి ఏ ఆలోచన ఉందో, ఈయన యూదుడు గనుక, యూదులకు వచ్చే తాటి ఈయన ఎరుగును గనుక, అక్కడ అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు రోమా ప్రాంతంలో. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని ప్రాంతాల వారు అక్కడికి వెళ్ళి, అంటే వలస ప్రజలు అంటారు వాళ్ళని, అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అందరూ ఉన్నారు, అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పౌలు గారు సమాధానం చెప్తూ ఉన్నాడు. రైట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమైంది అని అంటే, మనిషి పాపాన్ని గుర్తించకపోతే మళ్ళీ రిపీట్గా పాపం చేసే అవకాశము ఉంది. పాపంపై దేవుని కోపాన్ని గుర్తించాలి, సేమ్ టైం పరిశుద్ధత పట్ల ఆయనకున్న వాంఛ, మక్కువను కూడా గుర్తించాలి. అప్పుడు దేవుని స్వభావం మనకు అర్థమైతేనే నేను దేవుని స్వభావములోనికి రూపాంతర పరచబడగలను. ఓకే, పాయింట్ 1 కంప్లీట్. పాయింట్ 2కి వస్తున్నాను ఇప్పుడు. ఇది గుర్తించండి అని చెప్పాడు పౌలు. ఏది గుర్తించండి? క్రియల మూలముగా కాక, ధర్మశాస్త్రం మూలంగా కాక, కృప మూలంగా మనము రక్షింపబడితే పాపము చేయదుమా, చెయ్యకూడదు అనే ఆన్సర్ ఇప్పుడు దాకా మీరు విన్నారు. ఎందుకు చేయకూడదు అర్థమైపోయింది మీకు. ఓకే, ఇప్పుడు పాయింట్ 2 16-17 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, బాబు యజమానుడు మారాడు, దాసత్వం మారలేదు. అది అర్థం చేసుకోవాలి మీరు. ఎవరు మారారు? యజమానుడు మారాడు, కానీ ఎవరు మారలేదు? దాసత్వము మారలేదు. ఏంటో దాన్ని వివరిస్తాను, వినండి. ఏంటి ఇక్కడ యజమానుడు? ఒకప్పటి యజమానుడు పాపం, ఇప్పటి యజమానుడు నీతి. ఆ తేడా గుర్తించాలి మీరు. చెప్పండి, ఒకప్పటి యజమానుడు ఎవరు? సిన్, పాపం. ఇప్పుడు యజమానుడు ఎవరు? నీతి. ఎవరు మారారు? యజమానుడు మారాడు. ఏం మారలేదు? దాసత్వము మారలేదు. వినండి, ఇప్పుడు వివరిస్తాను. గ్రీకులో డోలస్ అనే పదం వాడారు. తెలుగులో అర్థం ఏంటంటే బానిస. ఎలాంటి బానిస? దాసులు 2 రకాలు. ఒకటి, ఇష్టమైనంత కాలము చేసి ఇష్టం లేనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడంటే ఆ యజమానుడి దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గ్రీకు వర్డ్ డోలస్ అనే పదము, తనకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా జీవితకాలం పనిచేయాల్సిందే. ఎవరి దగ్గర? యజమానుడి దగ్గర. ఎందుకనంటే కొంతకాలం పనిచేసిన తర్వాత, అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంకా నేను ఎక్కడికి పోను, నీ దగ్గరే ఉంటాను అని దాసుడంటే అప్పుడు కుడి చెవికి రంధ్రం వేస్తారు. బ్యాంకి వాళ్ళు లోన్ ఇస్తే ఆ లోనుకు గుర్తు గేదెల చెవులకి రింగులు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. బాకీ తీరే వరకు మీకు హక్కు లేదు గేదె మీదని, ఎప్పుడైనా గేదెను పట్టుకుపోతామని. అర్థమైందా? ఈ చెవుల్లో కానీ ముక్కుల్లో కానీ ఎందుకు వచ్చాయంటే బానిసకు గుర్తు. మీరు వేసుకుంటారో వేసుకోలేదు, అది మీ ఇష్టం. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. డోంట్ మిస్అండర్స్టాండ్. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక భావగర్భితమైన విషయాన్ని వివరించబోతున్నాను. అదేంటంటే, ఇలాగా ఒక యజమానుడికి ఎవరైనా దాసుడిగా ఉంటే ఆ వ్యక్తి అతని దగ్గర చేసే దాసత్వము నచ్చక ఎక్కడికైనా వెళ్ళిపోతే, ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఎక్కడికైతే వెళ్ళాడో అవతల యజమానుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే చెవిని చూసి, ఏయ్ నువ్వు ఫలాని వ్యక్తికి బానిసవు, నువ్వు అక్కడికే వెళ్ళని అతనికి తెలియచేయగా అతను వచ్చి ఇతను బలవంతంగా తీసుకెళ్ళి బానిసత్వం చేయించుకుంటాడు. అది ఈ డూలస్ అనే పదములో ఉన్న భావం. అలాంటిది పాపం. అది అర్థం ఇక్కడ. అలాంటిది పాపం. ఒకసారి నువ్వు పాపానికి దాసుడు అయితే నీకు ఇష్టము లేకపోయినా అది ఊరుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పేకాట కానీ, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామకత్వం కానీ, విగ్రహారాధన కానీ, అభిచారం కానీ, ద్వేషం కానీ, క్రోధం కానీ, కక్ష కానీ, భేదములు కానీ, విమతలు కానీ, మత్తతులు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏదైనా ఏ పాపానికైనా ఒక్కసారి నువ్వు దాసుడు అయితే అది నిన్ను వదిలిపెట్టదు, నిన్ను
పీల్చి పిప్పి చేస్తుంది. అర్థమవుతుంది అనుకుంటాను. అయితే మొదటి పాయింట్లో ఏం చూసాం మనము? ఇలాంటి బానిసత్వంలో ఉన్న మనము కృప ద్వారా ఏమయ్యాము? నీతిమంతులము, పరిశుద్ధులం అయ్యాం. ఇప్పుడు యజమానుడు మారాడు, కానీ ఏమి మారలేదు. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు, ఇప్పుడు దేనికి దాసులు? నీతికి దాసులు. కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. అయితే నీతి దాసత్వానికి పాప దాసత్వానికి తేడా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బానిస సంత ఉంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం థింక్ చేస్తే ఉన్నది, తగ్గింది, ఇప్పుడు అయినా ఉంది. చాలా కాల క్రితము జరిగిన ఓ సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఒక దేశంలో బానిస సంత జరుగుతూ ఉంది. అక్కడికి నచ్చిన వాళ్ళంతా అమ్మేస్తారు సంతలో. సంత అంటే తెలుసు కదా, ఓకే. ఒక ఆయన ఇది గమనిస్తూ ఉన్నాడు. ఒక బాలిక 12, 13 అంత వయసు ఉండొచ్చు, చాలా బాగుంది. అమ్మాయి ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి ఒక పెద్ద ఆయన ఆమె అమ్మాయిని పాడుకున్నాడు. పాడుకొని అమ్మాయిని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు పెద్ద ఆయన ఒక మాట అంటాడు, పాప ఇది మొదలుకొని నువ్వు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అన్నాడు. అప్పుడు అమ్మాయి అన్నది, అయ్యా నీ చేతిలో పత్రాలుండగా నాకు స్వేచ్ఛ ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడు ఆయన ఆ బానిస జీవిత కాల బానిస పత్రాలను చింపేసి ఇక నీవు స్వేచ్ఛగా బ్రతకొచ్చు అన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. అప్పుడు అమ్మాయి ఒక మాట అంది, అయ్యా ఇంతకాలము చిత్రహింసలకు గురయ్యాను. ఎక్కడ? యజమానుడు దగ్గర, గతకాల యజమానుడు దగ్గర నేను పడ్డ కష్టాలలో చిత్రహింసలకు గురయ్యాను. అలాంటి స్థితి నుంచి విడిపించిన నేను ఎక్కడికి వెళ్ళేది? నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఇది స్వేచ్ఛతో కూడిందా, బానిసత్వంతో కూడిందా? ఈ దాసత్వంలో ఏముంది? ఆ దాసత్వంలో ఏమీ లేదు. నోట్ దిస్ పాయింట్. కాబట్టి ఇక్కడ 16, 17 వచనాలలో ఏం చెప్తున్నాడంటే, యజమానుడు మారాడు కానీ దాసత్వము మారలేదు. అయితే ఆ దాసత్వం వేరు, ఈ దాసత్వం వేరు. ఈ దాసత్వం స్వేచ్ఛతో కూడినది, కృతజ్ఞతతో కూడినది. పాయింట్ 2 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 3కి వస్తున్నాను. ఇప్పుడు 3వ పాయింట్ దగ్గర ఏం చెప్తున్నాడంటే, అయితే నువ్వు దేని ద్వారా రక్షింపడ్డావు? కృప ద్వారా. నువ్వు కృప ద్వారా ఏమయ్యావు? నీతిమంతుడు. నీతిమంతుడు అయిన తర్వాత యజమానుడు ఏమయ్యాడు? మారాడు. నీ యజమానత్వంలో నీకేమొచ్చింది అంటే ఆ దాసత్వంలో స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను మధ్యలో వెనక్క తీసుకుంటే, అంటే ఈ దాసత్వాన్ని కొనసాగించకపోతే, ఇప్పుడు చెప్పండి, నువ్వు పాపం చేసే అవకాశము ఉంది. ఈ 3rd పాయింట్ కొంచెం ఎక్కువసేపు వివరిస్తాను, ఎందుకంటే చాలా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ఈ 3వ పాయింట్లో. మనము ఇక్కడ దెబ్బతింటున్నాం. ఎక్కడ? 3వ పాయింట్ దగ్గర దెబ్బతింటున్నాం. ఎట్లా వివరిస్తాను వినండి. ప్రతి వ్యక్తికి 3 మెట్లున్నాయి విశ్వాసకి. నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు కూడా. యేసు ప్రభును నమ్మగానే, యేసు ప్రభు రక్తములో కడగబడగానే పొజిషనల్ శాంక్టిఫికేషన్ వస్తుంది మనకు. అంటే స్థాయపరమైన పవిత్రత వస్తుంది. ఈ స్థాయపరమైన పవిత్రత ఎప్పుడు వచ్చింది మనకు? నాకు బదులుగా నా స్థానములో యేసు ప్రభు చనిపోయాడు అని నువ్వు నమ్మినప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందంటే, నీకు తెలుస్తుంది రిపెంటెన్స్ పొందడము, పాపం ఒప్పుకోవడము, పాపాన్ని అసహించుకోవడము. ఈ సైన్, ఈ గుర్తులన్నీ కూడా ప్రభువు నీకు ఇచ్చిన రక్షణకు గుర్తు. ఓకే. అయితే అది వితిన్ 1 సెకండ్ 1 మినిట్లో జరిగిపోతుంది. ఏంటది? నువ్వు నీతిమంతుడుగా తీర్చబడడం, జస్టిఫికేషన్. నువ్వు స్థాయపరమైన పవిత్రీకరణ పొందడము వితిన్ 1 సెకండ్ 1 మినిట్లో జరిగిపోతుంది. బట్ 2వ మెట్టు ఇది కొనసాగే ప్రక్రియ. దీన్ని
ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటారంటే వర్తమాన కాల పవిత్రీకరణ. నీవు రక్షింపబడిన దినము మొదలుకొని పరలోకములో అడుగు పెట్టే అంత వరకు కొనసాగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనము చాలా తప్పులు చేస్తున్నాము. ఈ ప్రక్రియలోనే పడడం లేయడం జరుగుతుంది. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాను. మీకు ఏం చెప్పాను? నీతి దాసత్వములో ఏముందని చెప్పాను? స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను బట్టి నువ్వు కొంతకాలం కొనసాగి మళ్ళీ వెనక్కు తీసుకోవచ్చు, కానీ పాపం విషయంలో కుదరదు. మీకు అర్థమైంది అనుకుంటాను. నీతి విషయంలో నువ్వు వెనక్కి రావచ్చు. ఏంటి? నీకు ఇష్టం లేకపోతే చర్చి మానేయచ్చు. నీకు ఇష్టం లేకపోతే ఉపవాసం ఉండకపోవచ్చు. నీకు ఇష్టం లేకపోతే బైబిల్ చదవడం మానేయచ్చు. నీకు ఇష్టం లేకపోతే యేసుప్రభువులో నీకు నచ్చిన వాళ్ళని పూజ చేయొచ్చు. అంటే నీకేముంది అంటే, చూడండి, యేసు ప్రభు ఎంత మంచి దేవుడంటే నీ స్వేచ్ఛను హరించేవాడు కాదు. నిన్ను బలవంతము చేసి భయపెట్టి ఆయన వైపుకు తిప్పుకునే దేవుడు మన దేవుడు కాడు. నీకు స్వేచ్ఛనిచ్చి, నీకు స్వతంత్రం ఇచ్చి, నీకు ఫ్రీడమ్ ఇచ్చి, నీకు నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన్ని అంగీకరిస్తే తప్ప నిన్ను ఎప్పటికీ ఆయన బలవంతము చేయడు. అది కూడా ఉంది. ఆ పాయింట్ నేను లాస్ట్లో తీసుకొస్తాను. అది కూడా అయితే ఈ మూడో పాయింట్ దగ్గర 3 విషయాలు అన్నాను కదా. ఒకటేమన్నాను? స్థాయపరమైన పవిత్రీకరణ. 2 వర్తమాన కాల పవిత్రీకరణ. 3 పరిపూర్ణ పవిత్రీకరణ. ఈ రెండోది జీవితాంతం జరగాలి కదా. ఎవరైనా బైబిల్ గ్రంథములో మీరు చదివిన 66 పుస్తకాలలో పరిపూర్ణైన పరిశుద్ధులను ఒక్కరినన్నా నాకు చూపించగలరా? అంటే నేను పరిపూర్ణైపోయాను అన్న పరిశుద్ధుల్ని ఎవరినైనా నాకు చూపించగలరా? 66 పుస్తకాలలో. సరే, మీకు ఆధారాలతో చూపిస్తాను. సాక్షాత్తు శరీరధారిగా ఉన్న యేసు ప్రభుకు సహోదరుడైన యాకోబు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటాడండి. చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము మనము అండర్లైన్ దట్. ఏమనుందండి అక్కడ? మనము. ఈ పదం ఎవరు వాడుతున్నారు? యాకోబు. మనము అంటే ఆయన ఉన్నాడు ఇందులో. మనము. చదవమ్మా. ఎవడైననో మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదువు పాప. అనేక విషయములలో. అది కాదు, మొదటి నుంచి మళ్ళీ చదువు. అనేక విషయాల్లో మనము తప్పిపోవచ్చున్నాము. చాలది, చాలండి. ఆ ఒక్క పదమే. అనేక విషయాలలో మనము తప్పిపోవచ్చున్నాము. అమ్మ, అర్థమైందా? మనము అన్న పదములో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు? చూడండి ఎంత క్లారిటీ. సరే, ఇన్ని పక్కన పెడదాం. ఇంకొక ఆయన దగ్గరకు వద్దాం. ప్రకటన గ్రంథం రాసింది ఎవరమ్మా? ఆయన దగ్గరకు వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదు. మనము అండర్లైన్ దట్. మనము ఉందా పదం? మనం అనే పదం ఉందా? మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు. అంటే అర్థం ఏంటి? నోట్ దిస్ పాయింట్. అర్థం ఏంటి? మనము పరిపూర్ణము. అర్థమవుతుందండి? మనము పరిపూర్ణము కాం. స్థాయపరంగా పరిశుద్ధులమే, కానీ వర్తమాన కాలములో ఏమవుతున్నాం మనము? ఆ పరిశుద్ధతలో క్రమక్రమంగా ఎదుగుతున్నాం. సరే, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మైక్ ఉన్న వాళ్ళు చదవాలి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అమ్మ, మైక్ చూసుకోండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును,
నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మాలోపదేశము మాని సంపూర్ణ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మొదటి మెట్టు రెండో మెట్టు చూడండి. మొదటిది ఏంటంట? మారు మనసు. మొదటిది ఏంటంట? బాప్తీసం. మొదటిది ఏంటంట? హస్తనిక్షేపం. సంఘంలో చేర్చుకుంటాం కదండి. ఇదంతా రక్షింపబడినప్పుడు జరిగేది. రెండోది ఏంటి? ఇంకా అక్కడే ఉండొద్దు నువ్వు. రెండోది ఏంటి? సంపూర్ణుల మగుటకు సాగి. ఏండి మీకు నోరు లేవా? బైబిల్ చూడలేదు మీరు? చెప్పండి సమాధానం. అర్థమవుతుందా మీకు? సంపూర్ణులు అయిపోయారు అన్నాడా? సంపూర్ణులం అగుటకు సాగిపోదము అంటే అర్థమవుతుందా మీకు? అంటే ఈ క్రియ ఎప్పటిదాకా జరగాలి? పరలోకములో అడుగు పెట్టేంత వరకు జరగాలి. ప్రతిరోజు జరగాలి, ప్రతి నిమిషం జరగాలి, ప్రతి గడియ జరగాలి. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలారా, ఈ వర్తమాన కాల పవిత్రీకరణలో చాలామంది పాపం చేయడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న స్వేచ్ఛను బట్టి వెనక్కి తీసుకుంటున్నారు. అర్థమవుతుందండి? ఒక్కరోజు బ్రేక్ అయిందనుకో, ఉదయాన్నే ప్రార్థన, కొద్ది రోజులు బ్రేక్ అయిపోతుంది. ఒక్కరోజు బైబిల్ చదవడం ఆపేశారనుకో, కొద్ది రోజులు ఆగిపోతుంది. అర్థమవుతుందా? దాని పట్ల మనకు వాంఛ, శ్రద్ధ, పట్టుదల కావాలి. అందుకే సుప్రభు విసుగుక ప్రార్థించు అంటే ప్రార్థనలు ఏముందని అర్థం? పట్టుదలతో. అంటే పట్టుదల అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? పట్టుదలతో ప్రార్థించమంటాడు. ఎందుకన్నాడు ఆ పదం? అర్థమవుతుందమ్మా మీకు? నిరాశ ఉందా? ఉంది. అలాగే విసుగు అనేది ఉందా? ఉంది. ఎంతకాలం చేసినా ఏమీ ప్రార్థనకు జవాబు లేదు అన్నప్పుడు ఏం చేస్తావు ప్రార్థన? కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మూడో పాయింట్లో ఒక ఆసక్తిదాయకమైన విషయం కనబడుతుంది. అదేంటంటే, నేను నీతికి దాసుడన్న ఆ ప్రక్రియ కొనసాగించడములో నీవు గాని పట్టుదల కలిగి ఉండకపోతే ఖచ్చితంగా పాపము చేస్తాం. ఎంతటి వాళ్ళైనా, పాస్టర్ కానీ ఇంకొకరు కానీ ఇంక ప్రపంచంలో పులిపేట మెక్కి బద్దలు కొట్టి లేకపోతే టచ్ అంటే పడిపోదు, ఎవరన్నా కానీ ఎవరైనా పడిపోతారు అంతే. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రభు మనకు నేర్పింది రెండు. చెప్పండి ఏంటి? వాక్యానికి లోబడండి, ఎడతెగక ప్రార్థన చేయండి. సింపుల్ ఆన్సర్ అంతే. వాక్యానికి లోబడండి, ప్రార్థన చేయండి. వాక్యములో నన్ను నేను చూసుకున్న ప్రతిసారి దాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. అంతే. అదే కొనసాగే ప్రక్రియ. నువ్వు కొద్ది రోజులు తినకపోతే ఎట్లా నీరసమవుతావో, లేదా ఒక్క పూట తినకపోతే ఉడాకులా ఎలాగా నీవు అలా వంగిపోతావో, అట్లా ఆధ్యాత్మికంగా నీకు బలము లేకపోతే నువ్వు బలహీనుడవు, బలహీనురాలు అయిపోతావు. ఎవరైనా పడిపోతామండి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎవరము పరిపూర్ణము కా. ఓకే. ఇక పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే మహిమ శరీరం అంటే ప్రభు బోర ఊదినప్పుడు, లేదా మనం పరలోకములు అడుగు పెట్టినప్పుడు. అంతే. పాపముతో జోలేమియు లేక పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, అది ఫైనల్గా విత్ ఇన్ 1 సెకండ్లో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, రక్షణ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, మహిమపరచడం చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ వర్తమాన కాల పవిత్రీకరణ అనేది జీవిత కాలం. ఈ వర్తమాన కాల పవిత్రీకరణలో చాలామంది అబ్బా ఇప్పటి నుంచి అన్నీ కట్టుకోవాలన్నా, సినిమా చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బాగా లంచాలు వస్తుంటే తీసుకోకూడదు, ఒక 6 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఇంకొక నాకు ఇప్పుడు ఎంత 30, ఇంకా యేసు ప్రభు ఇంకప్పుడే రాళ్ళే, ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సర్వలోకమునకు సువార్త ప్రకటించబడలేదు. ఎక్కడ ప్రకటించబడింది? ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇలా వాళ్ళే లెక్కలు వేసుకొని ఇప్పుడు ఎంత 30, ఒక 50 ఏళ్ళు వచ్చాక చూద్దాం, ఒక 50 ఏళ్ళు వచ్చాకు ఇప్పుడు ఎంత 50, నాకు దేవుడు ఎంత వయసు ఇచ్చాడు 70 80, అంటే ఇంకా ఎంత ఉంది 25, అంటే ఈ లోపల ఏం చేద్దాం, కొంచెం టైం తీసుకుందాం. ఇట్లా ఈ లోపల పుడికిని చచ్చిపోతే సరే సావలేదు అట్టు అనుకుందాం, వాళ్ళు బతికే ఉన్నారు. అసలు ఆ రిపెంటెన్స్ రావాలని రూలే ఉంది. రిపెంటెన్స్ కూడా కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ సహాయమే లేకపోతే ఇక రిపెంటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దేవుని పిల్లారా, లూసిఫర్ వెరీ వెరీ డేంజర్ ఫెలో. వాడి మాయ మాటలు నమ్మొద్దు. వాడి మాయ మాటలు నమ్మద్దు. 3rd one అయిపోయిందండి. 4th one. 4వ విషయానికి వస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 4వ విషయంలో ఏం చెప్తున్నాడు పౌలు? పాప ఫలితం.
ఏంటట చదువురా. నాలుగో పాయింట్ అంటే నువ్వేం చదవాలంటే ఇప్పుడు 20-21. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని మీకు ఒక పాయింట్ ఇందాక చెప్తానన్నాను కదా, ఏమన్నాను? నీతికిని పాపానికి తేడా ఉంది. పాపం అనేది మనిషిని బానిసగా చేసింది, కానీ నీతి అట్లా కాదు. నీకు స్వేచ్ఛతో నువ్వు దానికి ఏమవ్వాలి, నీతికి దాసుడు అవ్వాలి. ఇక్కడ ఒక మాట ఉంది, ఒకప్పుడు నువ్వు పాపం చేసేటప్పుడు నీతి విషయంలో నీకేమీ లేదు, నిర్బంధము అంటే ఏమర్థమైంది చెప్పండి? తెలుగు మాకేం వచ్చంటారు? నీతి నీ మీద పరిపాలన చేయలేదు అని అర్థం. ఇప్పుడు మన మీద ప్రభుత్వానికి ఏముంది సార్? అధికారం ఉంది. నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, వెళ్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నప్పుడు ఆడెవరు లేరు, పోలీసులు లేరు, ఎవరు లేరు, రెడ్ సిగ్నల్ వెలుగుతుంది, చూసి ఎవరు లేరు వెళ్ళిపోయావు. అది అమెరికాలో అయితే ఇంటికి బిల్లు వస్తుంది. చెప్తున్నాను, ఇక్కడైతే ఎవరు పట్టించుకోరు కదా. నిన్న మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను చెప్పండి? పాపానికి ఏముందనమాట? బలవంతంగా నిన్ను ఈడ్చుకుపోయే స్వభావం ఉంది. దీనికి అది లేదు. నీతికి ఏమున్నది? స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి ఒకప్పుడు నీ మీద ప్రభుత్వం చేయలేదంటే నిన్ను బలవంతం చేయలా. ఎప్పుడు? ఒకప్పుడు అంటే నువ్వు పాపాన్ని స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా తాగుతుంటే, దొల్లాడుతుంటే కదా, నీ ఇష్ట ప్రకారం జీవిస్తుంటే నీతొచ్చి రే రారా రే అని ఇప్పుడు నేను అనలా. ఎందుకని? నీతికి పాపానికి అంత తేడా ఉంది. పాపానికి సిగ్గు లేదు. అందుకే సినిమా అంటే దాని అర్థం అదే. సినిమా చూస్తున్నామంటే అర్థం అదే. డాష్ డాష్ నేనేం చెప్పలేను. అమెరికా నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె అన్యురాలు. ఏమనిందో తెలుసా? పాస్టర్ గారు, నేను ఇప్పటి వరకు సినిమా కానీ సీరియల్ కానీ చూడలేదని. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎలా అమ్మా అంటే, అవంటే నాకు అసహ్యం పాస్టర్ గారు. అంటే క్రైస్తవ వేతరులు కూడా అసహించుకుంటున్నారు. అర్థం చేసుకోండి. ఇక మనోళ్ళు దాన్ని ప్రేమిస్తున్నారంటే ఇక ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్పిరిచువల్ స్టాండర్డ్, ఆత్మ సంబంధమైన పునాది. అర్థం చేసుకోండి దేవుని పిల్లలారా. ఈ 3వ పాయింట్ దగ్గర 3 విషయాలు ఉన్నాయి. 4వ పాయింట్ దగ్గర ఏంటి 3 విషయాలంటే, మొదటిది నీతి మనల్ని ఏం చేయలేదు, ఒకప్పుడు నిర్బంధించలేదు అని అంటే నీ మీద ప్రభుత్వము చేయలేదు. 2, ఒకప్పుడు చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు నీవు సిగ్గు పడుతున్నావు కదా. చూడండి, ఆ పదం అక్కడ ఉంది. ఒకప్పుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు ఏమవుతున్నావు? సిగ్గు. ఎందుకు ఇప్పుడు సిగ్గు ఎప్పుడు వచ్చింది మనకు? అయ్యో, నీతి మనలో ఉంది కనుక, వెలుగు మనలో ఉంది కనుక నీతికి మనము దాసులము అయ్యాము. ఒక వ్యక్తి సినిమా చూస్తూ ఇలాంటి చెడిపోయిందా నేను చూసింది అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు నీతికి దాసురాలు అని అర్థం. అది చూస్తూ సూపర్ అయిన తర్వాత స్తోత్రం, తప్పైంది ప్రభు, నన్ను క్షమి, నీకు తెలుసు ప్రభు నేను ఎంత బలికింటాను అని అంటే వీళ్ళని ఏమన్నారు మీరు చెప్పండి? వీళ్ళ స్థాయి ఎక్కడుంది? ఇంకా మొదటి దగ్గరే ఉంది. ఇంకా ఏంటి? మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఎన్నిసార్లు చెప్పించుకోవాలి ఈ పదం? ఎక్కడికి రాలేదు వీళ్ళు? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్లోకి ఇంకా రాలేదు. వర్తమాన కాల పవిత్రకరణలో ఎదగడం లేదు, ఆగిపోయారు వీళ్ళు. రక్షింపడ్డారా? మారు మనసు పొందారా? బాప్తీసం తీసుకున్నారా? సంఘములో సభ్యులయ్యారా? బట్ ఇంకా వాళ్ళు ఎదగలేదు. అదండి, వెరీ క్లియర్. 4వ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. ఏంటంట దాని ఫలితం? పాప ఫలితం అక్కడే ఉంది నాన్న, మరణం. తేల్చేశాడంతే. పాపం విషయమై ఈరోజు సిగ్గుపడుతూ కూడా నువ్వు మళ్ళీ పాపాన్ని ప్రేమిస్తున్నావంటే ఫైనల్గా నీకు మిగిలేదేంటి? మరణం. మరణము అంటే ఒంటరితనం, గుర్తుపెట్టుకోండి. మరణము అంటే ఎడబాటు. మరణం అనే పదానికి అర్థం ఏంటండి? ఎడబాటు. ఎడబాటు అంటే ఒంటరితనం. ఉదాహరణకి ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఆత్మ. ఏ ఆత్మ ఉన్నారు? మన ఆత్మ. దేవుడిని నమ్మితే దేవుని ఆత్మ, దేవుడిని నమ్మకపోతే దైవాత్మ. అర్థమైందా? రైట్. ఇప్పుడు మొదటి ఎడబాటు ఎక్కడ జరుగుతుంది?
మన ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోవడం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మరణం అనే పదం ఉంది కాబట్టి దెయ్యం ఉందనుకోండి. ఇప్పుడు నేరుగా ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? దెయ్యం దగ్గరికి పోతుంది. దెయ్యం దగ్గరికి పోతాడని ఈడు అనుకుంటాడా? ఎప్పుడన్నా ఈడేమనుకొని ఉంటాడు? నేను మంచి పనులు చేశాను కాబట్టి వచ్చే జన్మలో నేను రాజు కుటుంబంలో పుడతాను అనుకుంటాడు. అంతే కదా, వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఇంకో జన్మ ఉంది అనే కదా బతుకుతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇంకో కొందరు ఏమనుకుంటారు? తక్కడో పిక్కడో ఏమవుతామో గాల్లో కలిసిపోతాం అనుకుంటారు. తీరా చనిపోయిన తర్వాత వాళ్ళు బతకడం, ఆ దెయ్యాలను ఇవన్నీ చూడటం, ఎమ్మా దెయ్యాలు ఇలా ఉన్నాయా, ఇంత భయంకరంగా ఉన్నారా, ఏం తెలియదే నాకు అని భయపడతారు అనుకుందాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఒంటరితనం. ఒంటరితనం ఉదాహరణకి ధనవంతుడు ఒక మాట అంటాడు. మీకు తెలుసు కదా లాజరు ధనవంతుడు యొక్క హిస్టరీ, జరిగిన సంఘటన. యేసు ప్రభు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు చెప్పండి? ఆ సందర్భంలో నాకు ఇంకా భూమి మీద సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకున్నట్లు ఒకరిని మృతుల్లో నుండి వెళ్ళి సువార్త ప్రకటించమని. అంటే ఇది కోరిక ఏంటి? వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఎక్కడ రాకూడదు? ఎందుకు రాకూడదు చెప్పండి? ఎందుకు రాకూడదంటే వీడు బతికుండగా వాళ్ళకి ₹1 డబ్బులు ఇలా ఎక్కడ భూమి మీద. ఇప్పుడు అక్కడికి వాళ్ళు కానీ వస్తే చిత్రహింసలకు గురి చేస్తారు. ఒరే నువ్వు నీచుడురా, ఒరే నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టలేదురా, ఒరే నీలాంటి దుర్మార్గులు లేడరంట. ఇది తట్టుకోలేక అదే నరకం. అక్కడ వాదార్చే వాళ్ళు ఉండరు. ఎక్కడ? నరకంలో. నరకం అంటే అర్థం ఒంటరితనం, నరకం అంటే అర్థం ఏడుపు పండ్లు కొరుకుట, నరకం అంటే అర్థం నెమ్మది లేకపోవడం. ఇలా నరకం ఇలా ఉంటుంది, నరకం యొక్క ఫలం ఇలా ఉంటుంది అని ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళు పాపం చేయలేరండి. చాలామంది నరకం గురించి ఆలోచించట్లేదు, నరకం యొక్క యాతన గురించి ఆలోచించట్లేదు, నరకం యొక్క స్థితిగతుల గురించి ఆలోచించట్లేదు. అందుకే స్వేచ్ఛగా పాపం చేస్తున్నారు. నువ్వు పాపం మానాలి అనంటే నరకం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి, ఆలోచించాలి ఇవన్నీ. అందుకే చెప్తున్నాడు సిగ్గుపడు. పాపం చేసినప్పుడు మనిషికి ఏం రావాలండి? ఒకసారి నేను వెళుతూ ఉన్నా, నా వెనక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రక్షణ పడ్డాడు. అక్కడ ఒక త్రాగుబోతు రోడ్డు మీద దొల్లాడుతూ ఉంటే దాన్ని పోయి తుఫాను వస్తున్నారు. ఆ బూతులు మాట్లాడుతుంటే, బట్టలు బొట్టి మీద లేకుండా రోడ్డు మీద భయంకరంగా తాగి దొల్లాడుతుంటే ఊస్తున్నారు. వెనక ఆయన చేరి ఛీ నేను ఇంత నీచుండి అంటున్నాడు. నాకు అర్థం కాల, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అనుకుని వెనక్కి తిరిగి చూస్తే ఎందుకు బ్రదర్ అన్నా, ఒకప్పుడు నా బతికిది సార్ అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని. అట్లా నువ్వు సిగ్గుపడితే పాపం చెయ్యలేవు. అర్థమైందనుకుంటాను ఇప్పుడు మీకు. వాక్యము విన్నప్పుడల్లా, వాక్యము ధ్యానించినప్పుడల్లా నీవు సిగ్గుపడాలి. నేను సిగ్గుపడుతూనే ఉన్నాను నవ్వు ఇప్పటికీ కూడా. మోకాళ్ళు వేసి ప్రార్థనలో గడుపుతున్న ప్రతిసారి, వాక్యము ధ్యానించిన ప్రతిసారి, వాక్యము నన్ను వెలిగించిన ప్రతిసారి, వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకున్న ప్రతిసారి ఏడుస్తూ సిగ్గుపడుతూ బాధపడుతూ, ప్రభువా ఇంత నీచున్నా, ఇంత దౌర్భాగ్యుడునా, నువ్వు నన్ను ప్రేమించింది అని దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవుని పిల్లలారా, అలా నిన్ను నువ్వు చూసుకొని పాపం విషయంలో సిగ్గుపడితే పాపం చేయలేవు. ఎన్ని పాయింట్లు అయినాయి? 4. ఇప్పుడు 5th వన్కి వస్తున్నాను, 5వ పాయింట్ దగ్గరకు వస్తున్నాను. నీతి పవిత్ర ఫలాన్ని గుర్తించనందునే పాపం చేస్తున్నాం. ఏంటి ఇంత పర్ఫెక్ట్గా ఉంటే ఏంటి పాస్టర్ గారు? దేవుడిచ్చిన నీతిలో ఎదుగుతూ ఉంటే ఏంటి లాభం? ఏంటి? లోకం తినుతుంది, త్రాగుతుంది, సుఖిస్తుంది, నేను లోకానికి వేరుగా బ్రతకడము చాలా కష్టం. ఇంత కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, కన్ను కట్టుకొని, హృదయం కట్టుకొని, అన్నీ కట్టుకొని ఒక పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కళంకంగా, యథార్థంగా, ప్రత్యేకంగా బ్రతకడం అవసరమా పాస్టర్ గారు? ఎస్ అవసరం. ఎందుకు అవసరం? చదువు లాస్ట్ 22-23 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాలు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగును. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, నీతికి ఏమైపోయాం మనం? దాసులు. దేవునికంటే నీతికి అర్థం. దేవుడు నీతి, గుర్తుపెట్టుకోండి. దేవుని గుణగణాలు చాలా ఉన్నాయి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నీతి. ఆయన ఎవరు? ప్రేమ. ఆయన ఎవరు? వెలుగు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. బట్ ఆ గుణాల్లో ఆయన ఎవరు? నీతి. ఆ నీతికి దేవుడి కన్నా, యేసుక్రీస్తు కన్నా, నీతి కన్నా ఒకటే అండి దాసులు అంటే అర్థం. ఓకే, నీతికి దాసులయ్యాము. పాయింట్ 1 అంటే మన మీద ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు? నీతి. మనల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? నీతి. ఎవరు లీడ్ చేస్తున్నారు మనల్ని? నీతి.
కదా, మీకు అర్థమైంది కదా. ఓ రోజు నేను షాప్కి వెళ్ళాను, ఏదో కావాల్సింది తీసుకున్నాను, అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వడంలో 500 ఎక్స్ట్రా వచ్చింది. నాకు వచ్చిన సంగతి తెలియదు, నేను అసలు లెక్క కూడా వేసుకోవాలి, జోబులు పెట్టుకుని వెళ్ళా. మోకరించగానే జాషువా 500 ఎక్కువ వచ్చాయని చెప్పాడు ఆయన లోన. అవును, గబగబ లేసి చూస్తే 500 ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఇయ్యాలా వద్దా? అంతరాత్మ అంటుంది ఆ అక్రమ సంపాదన మనకు వద్దు, ఆ డబ్బు మనకు వద్దు, ఇచ్చిరా. ఇంకొకరు అంటుంది నువ్వేమన్నా అడిగావేంటి, నువ్వేమన్నా అడిగితే సరే, వాళ్ళకి వాళ్ళే ఇచ్చారు. ఇలా కూడా దేవుడు ఇస్తాడు అప్పుడప్పుడు. విన్నారా? మోకరించి ఏది కరెక్టు తెలుసుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి నాకు అర్థమైపోయింది అది సైతాను స్వరం అని. ఏది ఉంచుకో అన్నది, ఇమ్మన్నది దేవుని స్వరం. నాకు వాక్యపు వెలుగులో అర్థం చేసుకున్నాను. నేరుగా వెళ్ళి వాళ్ళకి చెప్పాను. చెప్తే ఆ యజమానుడు ఆ షాపు యజమానుడి యొక్క భార్య నవ్వుతుంది కానీ సమాధానం చెప్పట్లా. మీరు పాస్టర్ కదా అన్నది. నా గుండె పగిలిపోయింది. ఆమె నాకేం చెప్పలేదు కానీ నాకు అక్కడ అర్థమైంది పరిస్థితి ఏంటంటే వాంటెడ్గానే 500 ఎక్స్ట్రా ఇచ్చారు నా స్థితి కనుక్కుందామని. ఒకవేళ తిరిగి ఇవ్వకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి చెప్పారు ఫలానా పాస్టర్ ఫలానా అని. చూసారండి? ఆలోచించండి ఒకసారి. ఫలం గురించి మాట్లాడుతున్నాను మీతో. అదే సువార్త. 500 క్షణంలో ఖర్చు అయిపోతాయండి, అది కాదు ముఖ్యం అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక ఆయన, నేను అప్పటికి ఆత్మ గురించి ఇక్కడికి వచ్చాను. ఒక బాబు నాకు బండి గిఫ్ట్ ఇస్తాను అని పాపము మనీ మొత్తం ఇచ్చాడు. నేను షోరూమ్కి వెళ్ళా, కూర్చొని ఉన్నా. మీరెవరు అని అంటే నేను గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడిని అని చెప్పాను. వెంటనే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అబ్బా మీకున్న పత్యం ఎవరికి లేదండి అన్నాడు. పత్యమా? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నిష్ఠ ఏంటయ్యా అన్న. అమ్మ బాబాయ్, మా ఆఫీసులో ఒక ఆయన ఉన్నాడు సార్, పర్ డే 1000 వస్తుంది సార్, లంచం తీసుకుంటే 5000 కూడా వస్తుంది సార్, కోట్లు సంపాదించు సార్. సార్ ఇంట్లో సరైన పొరుపు లేదు, సరైన ఫ్యాన్ లేదు, సరైన ఫర్నిచర్ లేదు సార్, అట్టే బతుకుతున్నాడు సార్, సింగిల్ పైసా అతడు సార్ క్రైస్తవుడంటే. మత్తిపోయిందండి నాకు, మత్తిపోయింది నాకు. దేవా, పేదరికములో కూడా సువార్త ప్రకటించబడుతున్న క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ యథార్థత, వాళ్ళ నమ్మకత్వము. ఏమండి, సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. డబ్బులు సంపాదించాలి ఈజీ మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ యేసు ప్రభు వద్దు అనుకుంటే నేను సలహా ఇస్తాను ఎలా సంపాదించుకోవాలండి. మాకు పరలోకం వద్దు పాస్టర్ గారు, మాకు యేసు ప్రభు వద్దు, మేము నరకానికే పోతాం, మాకు మాత్రం డబ్బే కావాలని రండి, మీకు సలహా ఇస్తా. 1 yearలో మీరు కోట్లు సంపాదిస్తారు. నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. నాకు కటిక పేదరికము తెలుసు, కోట్లు డబ్బులు కూడా తెలుసు. నాకు పురుగుల అన్నము తిన్న స్థితి కూడా తెలుసు. నాకు జిస్టి బొమ్మ కట్టిన బట్టలు కట్టుకున్న దారిద్రత కూడా తెలుసు. నాకు సంపన్న స్థితి కూడా తెలుసు. నాకు రెండింటినీ బేరీ చేసి ఆ తరువాత నిర్ణయం తీసుకున్న సేవకు వచ్చిన వ్యక్తిని నేను. అది చూశాను, ఇది చూశాను. నేను అన్నాను, నాకు ఐ వాంట్ యు జీసస్, నీవు నాకు కావాలి. కష్టాలు అయినా కావాలి ప్రభువా, చిత్రహింసలు అయినా కావాలి ప్రభువా, శ్రమలు కావాలి ప్రభువా, నువ్వు నిందలు అయినా నువ్వు నాకు కావాలి ప్రభువా, విపరీతమైన వేదన అయినా నువ్వు నాకు కావాలి ప్రభువా. వాడండి నిజ క్రైస్తవుడు, వాళ్ళండి నిజ క్రైస్తవురాలు. దేవుని పిల్లలారా, ఫలం గురించి మాట్లాడుతున్నాడు. నీవెప్పుడైతే నీతికి దాసుడు అవుతావో, ఏంటి ఆ ఫలం అంటే పరిశుద్ధత. 2 పాయింట్ లాస్ట్ వచనంలో పరిశుద్ధత. నీతి ఫలం ఏంటండి? పరిశుద్ధత. పరిశుద్ధ ఫలం ఏంటో అక్కడ రాయబడి ఉంది, నిత్య జీవము. ఉందా? లాస్ట్కి అదే తీసుకొచ్చాడా? పాపం యొక్క ఫలితం అంటే మరణం అన్నాడు. కృపా బాహుళ్యం లేక కృప ద్వారా కలిగిన ఆ గొప్ప భాగ్యము, ఆ పరిశుద్ధత, ఆ నీతి ఫలము ఏమిటి? అందుకే ఆ 2 పదాలు రాసింది, నీతి పవిత్రత. ఈ నీతి పవిత్రత యొక్క ఫలం ఏంటంటే నిత్య జీవం.
నిత్యము జీవిస్తావండి. ఏమండి, నరకంలో కూడా నిత్యం జీవిస్తారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. నరకములో జీవించేది ఏంటంటే ఏడుపును పండుగ. పరలోకములో జీవించేది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు. ఈ గొప్ప సత్యము ఎవరికి అర్థమైతే వాళ్ళు పాపం చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి ఈ పదం, పాపం చేయలేరు. పాపం చేయలేరు. నాకు చాలా శోధనలు వచ్చాయి. ఒక అతను ప్రతి నెల ఏం చెప్పేవాడంటే, సార్ నేను చాలా పేదోడిని సార్, నాకు డబ్బులు లేవనేవాడు. పేదోడు కదా అనుకునేవాడు, గమ్మగైపోయేవాడు. కానీ విపరీతంగా తాగేవాడు, రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడు. అలాగా 1025,000 అతను కట్టాలా, ఇది రెంట్. ఒకరోజు వెళ్ళాను, కోప్పడ్డాను, ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు అని. రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంతోని చెప్పాను. అంతోని ఇలాగ ఒక అబ్బాయి అన్నాడు, పట్టుకున్నాడు. పోయి పట్టుకుంటే ఇస్తాను సార్ అన్నాడట. ప్రార్థన చేశా, ఏమని, ఇది నీకు ఒక పరీక్ష అన్నాడు. అయితే అంతోని వదిలేసి అతను అన్నాను. వదిలేశాను. మీరైతే ఏం చేస్తారు ఆలోచించండి ఒకసారి. పరీక్షలండి. మన యొక్క కోపము, మన యొక్క ద్వేషము, మన యొక్క పగను బయటికి తీసుకురావాలంటే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు సాతానుడు మనకు కల్పిస్తాడు. అప్పుడు నేను అన్నాను, అంతను వదిలేసి అతను అవసరం లేదు, ఆ 25,000 పోతే పని వదిలేసి. 25,000 కదండి, నాకు తెలిసి ఇప్పటి వరకు 15 lakhs వదులుకున్నాను. నేను 15 లక్షలు వదులుకున్నాను. ఇప్పటి నుంచి నేను డబ్బు సంపాదించిన కాలం అంటే చాలా సంపాదించేవాడిని. నేను అప్పట్లో బిల్డర్గా ఉన్నప్పుడు బాగా సంపాదించేవాడిని. అందుకే నేను అన్నాను, డబ్బు సంపాదించడం గురించి నాకు బాగా, అందుకే మనీ స్కీమ్లో నేను కట్టలేదు. ఎందుకు కట్టలేదు అని అంటే డబ్బు యొక్క భయంకరత్వం నాకు తెలుసు. డబ్బు ఎంత ప్రమాదం అంటే సమస్తమైన కీడులకు మూలం. బైబిల్ అర్థమైతే ఇలాంటి పనులు చేయమండి, మనం చేయలేం, అస్సలు చేయలేం. దేవుని పిల్లలారా, నీతి ఫలం నువ్వు ఊహించనంతటువంటి ఫలం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడమే. పాఠం సమాప్తం. ఏంటి మన అంశం ఈరోజు? నానా, చెయ్యకూడని పాపాన్ని ఎందుకు చేస్తున్నాం? కారణాలు చెప్పండి వరుసగా. మొదటి కారణం, పాపంపై దేవుని కోపాన్ని నేను గుర్తించనందున. రెండో కారణము, యజమానుడు మారాడు కానీ దాసత్వము మారలేదని నేను గుర్తించనందున. మూడో కారణము, నీతికి దాసులుగా ఉండుట నా క్రియ కొనసాగించుట విషయంలో నేను గుర్తించనందున. నాలుగోది, పాపము యొక్క ఫలితాన్ని నేను గుర్తించనందున. 5, నీతి పవిత్రత ఫలాన్ని గుర్తించనందున. ఏమండి, ఇక వర్ణించలేను ఆ నీతి గురించి, ఆ పవిత్రత గురించి, ఆ పరలోకంలో దాని గురించి ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయో. నిజమే, వారు తమ ప్రయాసము మాని అక్కడ వారు విశ్రాంతి పొందుతున్నారు. నీతిమంతుల గురించి రాయబడిన మాట. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును. ఏమండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు లేదు. వారు ఎల్లప్పుడూ నీతి సూర్యునిలో ఏం చేస్తారు? యేసు ప్రభునందు ఆనందం. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకం అంటే అర్థం ఆనందం. విందన్నా కూడా అర్థం ఆనందం. గుర్తుపెట్టుకోండి, విందన్నా కూడా ఆనందం. దేవుని పిల్లలారా, మీరు ఊహించని స్థాయిలో యుగయుగాలు దేవుని రాజ్యంలో ఆనందించబోతున్నారు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, అది ఇంక మీ ఇష్టం. ఎంత నమ్మితే అంత సొమ్ము మీకు. నమ్మండి, 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 నమ్మండి. దేవుని పిల్లలారా, చాలా పరీక్షలు వస్తాయి మనకు. మనం భ్రష్టులం అయిపోవడానికి, మనము పాడైపోవడానికి, మన సాక్ష్యం పాడైపోవడానికి, మన జీవితం పాడైపోవడానికి చాలా శోధనలు వస్తాయి. అయితే ఒక్కటే నేను నేర్చుకున్నది, 3. 1 ప్రార్థించుట, 2 ప్రార్థించుట, 3 ప్రార్థించుట, 2 లోబడుట, 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 3 ఆయనకి నన్ను నేను సమర్పించుకో. ఫినిష్. అలాగ నువ్వు నేను జీవించగలిగితే నిజంగా నీకు వచ్చే ఫలం అంతా ఇంత కాదు. నీకున్న ఆస్తి కానీ, నీకున్న డబ్బు కానీ, నీకున్న అంతస్తులు కానీ, నీకున్న స్థితి కానీ అసలు ఊహించలేం. అంత గొప్ప స్థాయికి దేవుడు నేను తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ దినము కొరకు, ఆ రోజు కొరకు కలలకంటూ ప్రభు కొరకు మీరు బ్రతుకుదురుగాక. అందులో ఇచ్చిన పడతాం. ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. చెయ్యకూడని పాపము చేయడానికి గల కారణాలు 5 చెప్పాను. పాపంపై దేవుని కోపాన్ని నువ్వు గుర్తించట్లేదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో కూడా గుర్తించట్లేదు.
యజమానుడు మారాడు కానీ దాసత్వం మారలేదు. అంటే నువ్వు నీతికి దాసుడు అన్న సంగతి మర్చిపోకూడదు. అయితే అది స్వేచ్ఛాపూర్వకమైనది. నువ్వు ఎప్పుడైతే నీచుడికి దాసుడు అన్న విషయం నీ స్వేచ్ఛను బట్టి మధ్యలో వెనక్కి వచ్చే ప్రమాదము ఉంది. కానీ ఆ దాసత్వం అనేది నీవు జీవితాంతరము కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే పాపం యొక్క వచ్చే ప్రతిఫలం అంతా ఇంత కాదు. అమ్మో, అది ఏడుపును పళ్ళు కొనబడి. నువ్వు ఎప్పుడైతే నీతికి దాసుడుగా కొనసాగుతావో వచ్చే ఫలం అంతా ఇంత కాదు, అది నిత్య జీవం. యుగయుగాలు దేవునితో నువ్వు యేసు ప్రభు ఎలా చిరంజీవో నువ్వు కూడా చిరంజీవి, అంటే చిరకాలము జీవిస్తావు. యేసు ప్రభు ఎలాగ నిత్యం ఉంటాడో నువ్వు కూడా నిత్యం ఉంటావు. యేసు ప్రభు ఏ మహిమశనంతో ఉంటాడో నువ్వు అదే మహిమశనంతో ఉంటావు. యేసు ప్రభు ఎలాగైతే ఆరోహణమయ్యాడో అదే మహిమశనంతో నువ్వు కూడా ఆరోహణం కాబోతున్నావు. యేసు ప్రభు ఎలా ఐశ్వర్యవంతుడు నువ్వు కూడా ఐశ్వర్యవంతుడివే. యేసు ప్రభు ఎలా ధనవంతుడు నువ్వు కూడా ధనవంతుడివే. ఎలా యేసు ప్రభు ఆ ఉన్నతమైన పరలోక పట్టణంలో నిత్యం ఉంటాడో ఆయనతో నిత్యం నువ్వు కూడా ఉంటావు. అక్కడ నీకు స్థలం ఉంది, ఇల్లుంది, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ సహోదరులు ఉన్నారు, అక్కడ మనకు ఆత్మీయులు ఉన్నారు, అక్కడ మనకు ప్రేమికులు అంటే మనం ప్రేమించిన వారు, మనం ఎవరెవరికైతే హెల్ప్ చేసామో, ఎవరెవరికైతే మనం ప్రభు దగ్గర నడిపించామో వీళ్ళందరూ మనకు ప్రాణ స్నేహితులిక. నిత్యం వాళ్ళతో ఆనందిస్తూ ఉంటాం. పరలోకంలో ఏలియాతో ఆనందిస్తాం, అబ్రాహాముతో ఆనందిస్తాం, ఆదాముతో ఆనందిస్తాము. మనం ఈరోజు బైబిల్లో చెప్పుకున్న భక్తులందరితోనూ పరలోకంలో ఆనందించబోతున్నావు. ఆ పరలోక పట్టణంలో నువ్వు ఊహించనంత స్థాయిలో ఎప్పుడు చూసినా ప్రభు నందు పెళ్ళ ఉబికే తాజా ఆనందం నువ్వు పొందబోతున్నావు. అయితే అల్పకాల పాపభోగములను ఆనాడు మోషే విసర్జించినట్టు నువ్వు విసర్జించుదువుగాక. ఇంకా నీలో సినిమా, ఇంకా నీలో సిగరెట్టు, ఇంకా నీలో పాపం, ఇంకా నీలో అవినీతి, ఇంకా నీలో రకరకాల చెడు కనబడుతుంటే ఈరోజు అది యేసు నామమున సమాధైపోవునుగాక. ఇప్పుడే ప్రభుతో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా కొద్ది బతుకు, ఇంకా ఈ లంచం తీసుకోవడం, ఇంకా ఈ స్మోక్ చేయడం, ఇంకా ఈ ప్యాకాట ఆడడం, ఇంకా ఈ అక్ర సంబంధం, ఇంకా ఈ ఘోరమైన పాపం నాలో రాజ్యం వెళుతుంది. వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు నైనా. యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట ఎంతో శ్రేష్టం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట ఎంతో శ్రేష్టం. కాబట్టి నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక తీర్మానంతో ఈరోజు వెళ్తున్నాను ప్రభువా. అదేంటంటే నువ్వు నాకు కావాలి. నీకోసం నేను ఏదైనా వదులుకుంటాను, నీకోసం నేను ఏదైనా కోల్పోతాను. నిన్ను కోల్పోయి మాత్రం బ్రతకలేను ప్రభువా. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేని క్షణము క్షణము కాదు, నువ్వు లేని దినము దినము కాదు, నువ్వు లేని బ్రతుకు బ్రతుకు కాదు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చెప్పగలవా? చెప్పు. నీ మాటలు ఎవరినైనా హర్ట్ చేస్తున్నాయా? నీ బూతులు దేవుని దుఃఖపెడుతున్నాయా? అనరాని నీ మాటలు నీలో ద్వేషం, కోపం, క్రోధం ఇంకా రాజ్యం వెళుతుందా? కారణాలు చెప్పాను. ఎందుకు మనం ఇంకా పాపం చేస్తున్నాం? ఎందుకు ఇంకా అబద్ధాలు ఆడుతున్నాం? ఎందుకు ఇంకా మనము పాపానికి లొంగిపోతున్నాం? వాడు వెళ్ళిపోయినా వాడు వదలడు మనల్ని. ఎందుకంటే నేచర్ ఆఫ్ సిన్ ఉంది, ఇంకా ప్రాచీన స్వభావం పోలేదు. అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, రోజు రా 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 అని పిలుస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు నీ పట్టుదల ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ పౌరుషం ఏది? ఆత్మ సంబంధంగా దేశిస్తున్నావా? చెడుని ఎదురిస్తున్నావా? పాపాన్ని దేవుని కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చిన పెట్టడానికి రెడీ అని చెప్పగలుగుతున్నావా? అయితే నీదే నిత్య జీవం, నీకే ఆ పరలోకంలో దేవుడు దాచించిన ఐశ్వర్యం అంతా. నువ్వే యుగయుగాలు ఆయనతో రాజ్యం వెళ్ళబోతున్నావు. నాలో ఆనందించుటకు రమ్మని పిలిచేది నీకోసమే. ప్రభు వస్తున్నాడు త్వరలో నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి. ఇక ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తున్న కష్టాలు చూడవు 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 చూడవు. చెప్పు, యేసయ్యా, ఎన్ని కష్టాలైనా నువ్వే కావాలి యేసయ్యా, ఎన్ని శ్రమలైనా నువ్వే కావాలి యేసయ్యా. నేను ఆ రోజుకి తిన్నా పస్తున్నా, ఆ రోజుకి నాకు లేకపోయినా నువ్వే కావాలి యేసయ్యా అని అనండి. ఆ తర్వాత నేను ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి, ఎలా దీవిస్తాడో చూడండి. దేవుని కొరకు ఏదైనా వదులుకోడుగా నువ్వు సిద్ధపడు. ఆ తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవా, నువ్వు నాకు కావాలి. ఈ డబ్బు, ఈ లోకం ఇది కాదు నాకు ముఖ్యం. దేవుడు నీకు డబ్బును పెట్టి చూపిస్తాడు, యేసుప్రభుని పెట్టి చూపిస్తాడు. నువ్వు ఇప్పుడు యేసుప్రభుని ఎంచుకుంటావో బంగారాన్ని ఎంచుకుంటావో తెలుసుకో.
నువ్వు ఎప్పుడైతే లోకాన్ని పెంటలా ఎంచుకుని యేసుప్రభుని ఎంచుకుంటావో నీకంటే కోటేశ్వరులు ప్రపంచంలో ఉండరు. నీకంటే ఉన్నతమైన స్థితిలో ఇంకెవరు ఉండలేరు. దేవుడు రాజండి, దేవుడు గొప్పవాడండి, దేవుడు ఐశ్వర్యవంతుడండి. నిన్ను కూడా ఐశ్వర్యవంతులు చేయాలన్న దేవుని ఉద్దేశం. అందుకే నీ కోసం ప్రభు ప్రాణం పెట్టాడు, దరిద్రుడయ్యాడు. మనం కూడా దేవుని కోసం దరిద్రమైనా పర్వాలేదు, దేవుని కోసం ఏం కోల్పోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభును కోల్పోతే అది తీరని దారిద్రత. యేసు ప్రభు కావాలి మనకు, యేసు ప్రభు కావాలి. ఆయన కోరుకునే వాళ్ళందరూ యుగ యుగాలు ఆనందిస్తారండి. కష్టాల్లో కూడా ఆనందిస్తారండి, వ్యాధుల్లో కూడా ఆనందిస్తారండి, బాధల్లో కూడా ఆనందిస్తారండి, ఏ పరిస్థితుల్లో అయినా ఆనందిస్తారండి. అదే పరలోకం అండి, అదే నిత్య జీవం అండి, అదే నిత్య జీవం, అదే నిత్య. ఒక తీర్మానంతో వెళదాం. ప్రభువా, నా జీవితంలో చేయకూడని పాపాన్ని ఇక చేయకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి నేను 5 విషయాలు గుర్తిస్తాను ప్రభువా, 5 విషయాలు గుర్తిస్తాను ప్రభువా. పాపంపై రగులుతున్న నీ కోపాన్ని, నువ్వెంత పరిశుద్ధుడువో, నేనెంత పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో గుర్తిస్తాను. యజమానుడు మారిన దాసత్వం మారలేదని గుర్తిస్తాను. జీవిత కాలము నేను నీతికి దాసుడుగా కొనసాగడానికి ఇష్టపడతాను. అంతేకాదు పాపం వల్ల వచ్చే ఫలితాన్ని తలస్తాను. చివరిగా నీతి యొక్క ఫలితాన్ని కూడా తలస్తూ పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతాను ప్రభువా. నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే బ్రతుకుతాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను జీవించలేను. ఐ లవ్ యూ జీసస్, ఐ వాంట్ యూ జీసస్. లవ్లీ హెవెన్లీ ఫాదర్, ఫిల్ విత్ యువర్ హోలీ స్పిరిట్. నింపయ్యా మీ ఆత్మతో నన్ను, అభిషేకించయ్యా నీ ఆత్మతో నన్ను. పాపంపై జయమొచ్చేటట్టు, చెడుపై జయమొచ్చేటట్టు, ఈ స్మోకింగ్ మానేటట్టు, ఈ సినిమా మానేటట్టు, ఈ త్రాగుడు మానేటట్టు, ఈ బూతులు మానేటట్టు నింపు. అగ్ని బాప్తీసం నింపు, ఆత్మ బాప్తీసం, చెడును అసహించుకునే అగ్ని బాప్తీసం. ఆత్మ ఆధీనములో ఉండి నీ కోసము నేను బ్రతికే ఆత్మ అభిషేకం నాకు కావాలి. నోరిప్పండి ప్లీజ్, నోరిప్పండి. మీరు మౌనంగా ఉంటే ఏం లాభం లేదు. ఇందుకే ప్రార్థన లేకనే మనం దరిద్రులం అవుతున్నాం, ప్రార్థన లేకనే పాపం మానలేకపోతున్నాం, ప్రార్థన లేకనే పాపాన్ని జయించలేకపోతున్నాం, ప్రార్థన లేకనే చెయ్యకూడని పాపాన్ని చేస్తున్నాం మనం. నా జీవితంలో ఎన్నో శోధనలకు గురయ్యాను. జయ జీవితానికి కారణం ప్రార్థనే. నువ్వు నేను మనమందరము జయించగలము ఎలా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అట్టి గొప్ప ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి నోరిప్పండి ప్లీజ్, నోరిప్పండి. చాలా విలువైన సమయం ఇది, చాలా శ్రేష్టమైన సమయం ఇది, నిన్ను మార్చే సమయం ఇది, నీకు పాపంపై విరక్తి కలిగించే సమయం ఇది, పాపంపై జయము ప్రభు నీకు ఇచ్చే సమయం ఇది. ప్రార్థించి, ప్రార్థించి, ప్రార్థించి. ఎవరు మౌనంగా ఉండొద్దండి ప్లీజ్. ఒక్క 2 minutes హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయండి, హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. గొప్ప మార్పు మీలో జరగబోతుంది, గొప్ప అద్భుతం మీలో జరగబోతుంది, గొప్ప ఆశ్చర్య కార్యాలు మీలో దేవుడు జరిగించబోతున్నాడు. పెను మార్పులు ప్రభు మీలో తీసుకురాబోతున్నాడు. ఈ రోజుతో సినిమాలపై విరక్తి కలుగునుగాక, ఈ రోజుతో సీరియల్పై మీకు విరక్తి కలుగునుగాక, ఈ రోజుతో స్మోకింగ్ పై మీకు విరక్తి కలుగునుగాక, ఈ రోజుతో ప్రతి పాపంపై మీకు విరక్తి కలుగునుగాక, ప్రతి చెడుపై విరక్తి కలుగునుగాక, ప్రతి బూతులపై మీకు విరక్తి కలుగునుగాక, ప్రతి అబద్ధాలపై విరక్తి కలుగునుగాక, లంచాలపై మీకు విరక్తి కలుగునుగాక, మోసంపై మీకు విరక్తి కలుగునుగాక, ప్రతి పాపంపై మీకు విరక్తి కలుగునుగాక. అట్టి ఆత్మ అభిషేకం మీకు కలుగునుగాక,
అట్టి ఆత్మ నింపుదల మీకు కలుగునుగాక. అట్టి ఆత్మ సహాయము, పరిశుద్ధాత్మ సహాయం దేవుడు ఇప్పుడే మీకు ఇవ్వనుగాక. తండ్రి, నీ కృపను విడుదల చేశాను. తండ్రి, నీ జీవాన్ని విడుదల చేశాను. తండ్రి, నీ అభిషేకాన్ని విడుదల చేశాను. తండ్రి, నీ కృపను నీ ప్రజలకు తెలియచేశాను. తండ్రి, నువ్వెంత గొప్పవాడువో తెలియచేశాను. తండ్రి, నిన్ను కలిగి ఉంటే ఎంత గొప్పవాళ్ళమో బిడ్డలకు తెలియచేశాను. భవిష్యత్తు గురించి తెలియదు ప్రభువా నీ బిడ్డలకి. ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చాలాసార్లు పడిపోతున్నారు ప్రభువా. అయ్యా, నేను కూడా ఒకప్పుడు పడిపోయిన వాడిని. నీ కృప నన్ను లేపిందయ్యా. నీ కృప నిలబెట్టిందయ్యా. నీ కృప నిలబెట్టిందయ్యా. అదే కృప నీ బిడ్డలను నిలబెట్టగలదయ్యా. నీ బిడ్డలు నిలబెట్టింది అయినా. నీ బిడ్డలు నిలబెట్టు ప్రభువా. నీ బిడ్డలను పైకి లేపు ప్రభువా. నీ బిడ్డలను పైకి లేపు ప్రభువా. నీ బిడ్డలను పైకి లేపు. నీ బిడ్డలను పైకి లేపు. నీ బిడ్డలను పైకి లేపు. నీ కోసము బ్రతకడానికి సహాయించి, నీ కోసము బ్రతకడానికి సహాయించి, నీ కోసం బ్రతకడానికి సహాయించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతే వ్యాధుల చేత బాధపడుతున్నారు, జబ్బుల చేత బాధపడుతున్నారు, స్వస్థత ప్రార్థన చేస్తాం మీకోసం. ప్రభు చెప్పాడు మిమ్మల్ని స్వస్థపరుస్తానని. ప్రభు చెప్పాడు మీకు ఆరోగ్యం ఇస్తానని. సో విశ్వాసముతో మీ కుడి హస్తాన్ని వేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రభు మీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ప్రభు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు నువ్వు. దేవుని మహిమను చూడబోతున్నావు నువ్వు. మీ కుడి హస్తాన్ని వేసుకొని ప్రభు మీద ఆనుకొని, జాషాపాషల్లో ఏమీ లేదు, అతడు నిష్ప్రయోజకుడైన దాసుడు, స్వస్థపరచువాడు యెహోవా. దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఇంకా మిమ్మలను ఏ వ్యక్తి స్వస్థపరచలేడు. కాబట్టి అద్భుతం యేసయ్య వల్లే జరుగుతుంది. స్వస్థత యేసయ్య వల్లే జరుగుతుంది. ఆయన మీద నీకున్న నమ్మకాన్ని బట్టి జరుగుతుంది. నిజంగా ఇప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుంటే వెంటనే నీకు స్వస్థత వస్తుంది. వెంటనే నీకు ఆరోగ్యం వస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు చెప్పారు ఏమని? నా ప్రజలను నేను స్వస్థపరచాలనుకుంటున్నానని. మీరు చెప్పినట్టుగానే నీ ప్రజల కోసము వేడుకుంటున్నాను నైనా. నేను నిష్ప్రయోజకుడైన దాసుని, నాకు ఎలాంటి వరాలు లేవని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను నైనా. స్వస్థపరుచు దేవుడవు నీవే మాత్రమే. ప్రజలను తాకేది నీవు, ప్రజలకు విడుదలిచ్చేది నీవు. నేను నీ సేవకునిగా వేడుకుంటున్నాను. అంతగా తప్ప కార్యం చేసేది నువ్వు మాత్రమే. మహిమ నీకు కలుగునుగాక, స్తుతి నీకు కలుగునుగాక, ఘనత నీకు కలుగునుగాక. తలపోటున్నవారు తల మీద, శరీరంలో రకరకాల జబ్బులున్నవారు గుండెల మీద చేసుకోండి. ఎక్కడ బాగలేక చేసుకోండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీకు విడుదల వస్తుంది అంతే. యేసు నామములో నమ్మండి. దేవుని మహిమను చూడబోతున్నారు మీరు. యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. యేసు నామమున తలపోటు మాయమైపోవునుగాక. యేసు నామమున ఇసుక జ్వరాలు మాయమైపోవునుగాక. యేసు నామమున కడుపులో గడ్డలు కరిగిపోవునుగాక. యేసు నామమున నరాల వీక్నెస్ తొలగిపోవునుగాక. యేసు నామమున ఓవర్ బ్లీడింగ్ ఆగిపోవునుగాక. బాడీలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామమున తొలగిపోవునుగాక. ప్రభువా, నీ జీవాన్ని విడుదల చేశాను, నీ శక్తిని విడుదల చేశాను, నీ కృపను విడుదల చేశాను. కేవలం నిష్ప్రయోజకున్న దాసుడిగా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. స్వస్థపరిచింది మీరు ప్రభువా, విడుదలిచ్చింది మీరు ప్రభువా. మహిమ, ఘనత, ప్రభావములు నీకే కలుగునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి.